గ్రేటర్లో మెరుపు వేగంతో దూసుకెళ్లిన కారు. జీహెచ్ఎంసీ మైదానంలో సెంచరీకి చేరువైన తెరాస అత్యధిక స్థానాలతో కొత్త రికార్డు. తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా కమల దళానికి రక్త. అమ్మగారు పొద్దునే నాకు ఈ టార్చర్ ఏంటండి? అవతల నాకు బోల్డంత పనులున్నాయి, నన్ను వదిలేండి. కూర్చో యాదవ. చూడు రే గజపతి, కాఫీ ఏంట్రా అలా ఉంది? పాలలో పెనాయిల్ కలిపావా? అది కాఫీ అని ఎవరన్నారండి? ఫినాయిలే. ఎవడైనా కాఫీ కప్పులో పెనాయిల్ పోస్తాడరా? పొద్దుటి నుంచి ఫినాయిల్ తో ఇల్లు క్లీన్ చేద్దామని ట్రై చేస్తున్నా. కొద్దిగా ఉంది కానీ కప్పులో పోసాను, అది కస్టమర్ తాగేశారు. ఏడ్చావులే, ఆయన పని చేయకుండా టీవీ దగ్గర కూర్చున్నావు ఎందుకురా? నేనెక్కడ కూర్చున్నానండి? అమ్మగారు నన్ను బలవంతంగా కూర్చోబెట్టారు. మార్చి న్యూస్ ఛానల్స్ అన్ని చూపిస్తున్నారు. ఏంటి న్యూసా? ఆడెవడో మీసాల మీద నిమ్మకాయలు నిల్చోబెట్టాడంట. మీసాల మీద నిమ్మకాయల? అది ఇవిడి కుదరదు కదరా. ఎందుకు కుదరదండి? నేను మీ మీసాల మీద నిమ్మకాయ నిలబెడతా. నా మీసాలా? నేను ఒప్పుకోను. నా ముఖానికి మీసాలే అందాం. కావాలంటే నిన్న వదిలేస్తాను కానీ పౌరుషానికి గుర్తైనా మీసాలు మాత్రం వదలం. అయ్యగారు ఎందుకు వచ్చిన ఛాలెంజ్లండి? మీరు ఇలాగే అంటే అమ్మగారు మీరు నిద్రపోతున్నప్పుడు మీసాలు వచ్చి కట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. గజిపిచి టీవీకి ఏమైందో చూడరా. టీవీ చచ్చిపోయిందండి. టీవీ చచ్చిపోవడం ఏంట్రా? ఫోన్ చచ్చిపోతే డెడ్ అంటాం కదండి, అలాగే టీవీ చచ్చిపోతే డెడ్ అంటాం. అందుకే అలా అన్నాను. ఏడుసాలు ఏదో లాజిక్. వెళ్ళి కూర్చోపా. వెదవ టీవీ ఎప్పుడు కావాల్సినప్పుడే పోతుంది. అయినా గిన్నీస్ బుక్ వాళ్ళు హైదరాబాద్ ఎందుకు వస్తున్నట్టున్నారు? ఎవడో గుర్రానికి పళ్ళు దోవడమో గాడి తోకలో వెంట్రులు లెక్క పెట్టడమో చేస్తుంటాడు. అది బుక్ లో ఎక్కించడానికి వస్తున్నారు. ఆ మాట అంటే నేను ఒప్పుకోను. హైదరాబాద్ లో నేను తప్ప గిన్నీస్ బుక్ లోకి ఎవరు ఎక్కలేరు. ఇంత శరీరంతో ఎక్కలేవులేవే. ఇదిగో ఆ వెటకారమే వద్దన్నా. హైదరాబాద్ లో ఏ రికార్డ్ అయినా నేను సృష్టించాల్సిందే. మళ్ళీ ఆ రికార్డ్ నేను బద్దలు కొట్టాల్సిందే. సరే, నా కాఫీ పెట్టు. తెస్తానుండండి. అయ్యగారు మనం చూడాలనుకున్న ఛానల్ కరెంట్ ఉన్నా లేకపోయినా చూపించే టీవీ ఉంటే భలే ఉంటుంది అయ్యగారు. ఒరే, అలాంటి దిక్కుమల్ని ఐడియాలు ఇవ్వకరా. అది విన్నదంటే అలాంటి టీవీ కోసం ప్రపంచం అంతా వెతికిస్తుంది. వెతికితే పర్లేదండి, అలాంటి టీవీ నేను తయారు చేస్తాను అని మొండిపట్టి పడితేనే మనమంతా చచ్చిపోతాం. ఇంకా నయం, 64 కళ్ళలో టీవీ తయారు చేయడం ఒకటి లేదు. మనం బతిపోయాం. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. మీరు కాఫీ తాగండి. ఫినాయిల్ అది మీరు తాగితేలాగా ఇల్లు కడగొద్దు. ఏవే కాఫీ? ఉండండి, ఏంటి కంగారు? ఇదేంటి వాయిస్ మారిపోయింది? నాయకి సాక్స్ లేవి. ఎక్కడొక్కడ ఉంచారు కదా. తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి ఇల్లంతా చిందరవందర చేస్తున్నారు. నన్నే పని చేసుకోనివ్వవా? రాను నువ్వు కూడా మామిగారిలో తయారవుతున్నావు రాహుల్. మధ్యలో ఆయన గొడవ ఎందుకు? మా నాన్న ఏం చేశాడు? ఆయన కూడా ఇంతే, ప్రతి దానికి అత్తగారిని పిలుస్తూ ఉంటారు. నీకన్నీ ఆయన పొలికలే వచ్చాయి. మీరన్నీ చెప్పించి చోట ఉంచితే మేమెందుకు అలా అడుగుతాం? మేము మీ మీద ఆధారపడాలని అక్కడ వస్తువులు ఇక్కడ వస్తువులు అక్కడ పెడుతూ ఉంటారు. మీ ఆడలంతా సెల్ఫీస్లే. కాదు, మీ మగాళ్ళంతా బద్దకిస్టులు. మేము లేకుంటే సొంతంగా ఒక్క పని కూడా చేసుకోలేరు. ఇవాళ నుంచి నా పనులు నేనే చేసుకుంటాను. టిఫిన్ చేసి వెళ్ళు. అవసరం లేదు, నా టిఫిన్ నేనే చేసుకుంటాను. అయితే చేసుకో. అంటే ఇక్కడ కాదు, క్యాంటీన్ లో. విశాలాక్షి కొంప మునిగిందే. విశాలాక్షి మునిగింది మన కొంపే అయితే ఏమీ చేయలేము. పక్క వాళ్ళ కొంప అయితే మనకు నష్టం లేదు. కంగారు పడకుండా విషయం ఏమిటో చెప్ప. క్షీరసాగరం అన్నయ్య వస్తున్నాడట, ఇప్పుడే ఫోన్ చేశాడు. విసు ఏమైంది గారు? అమ్మగారేంటి చాప మందు మింగిన ఆస్తమా పేషెంట్లా అలా ఉన్నారు? మా క్షీరసాగరం అన్నయ్య వస్తున్నాడు రా. ఏంటి, మీకు అన్నయ్య ఉన్నాడా? ఆయన ఇంకా బతికే ఉన్నాడా? ఆయన మా దూరపు చుట్టం, నా వేలు విడిచిన బాబాయ్ కొడుకు. ఆయన వచ్చాడంటే ఏదో ఒక ఉపద్రవం తెస్తాడు. ఏ ద్రవం రాదయ్య గారు, వచ్చేదో చుట్టం అంతే. ఆయన నిన్ను మడతబెట్టి పంపించేస్తానుగా. బావుగారి సంగతి నీకు తెలీదురా బాబు. ఆయనంత మేధావి ఉండడు,
ఆయనంత పిచ్చోడు ఉండడు. అవునరా గజిబిజి. అవునా గజిబిజి, మా అన్నయ్య ప్రపంచంలో ఉన్న చదువులన్నీ చదివేశాడు. తర్వాత ఏం చేశారండి? అమెరికా వెళ్ళిపోయారా? మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారు. నిజమేరా గజిబిజి, కొంతకాలం మెంటల్ హాస్పిటల్ ఉండి బయటకు వచ్చాడు. ఎప్పుడు ఏదో కనిపెట్టడానికి తిరుగుతూ ఉంటాడు. ఎందుకండి? వాళ్ళ ఆవిడ పిల్లలు కనిపెట్టలేదా? ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, ఒక్కడే ఉన్నాడు. అప్పుడప్పుడు ఏదో చుట్టాలింటికి వెళ్ళి ఏదో గందరగోళం చేస్తుంటాడు. ఓ, ఇప్పుడు ఆయన మన ఇంటికి వస్తున్నారండి? వస్తున్నారనే కదరా చెప్పింది. అసలే ఈసారి రాశి ఫలాల్లో నాకేదో ఆపద ఉందని రాసుంది. అమ్మగారు, సీతాఫలం తెలుసు, రామఫలం తెలుసు, కమలాఫలం కూడా తెలుసు. ఈ రాశి ఫలం ఏ మార్కెట్ లో దొరుకుతుందండి? నాయి కూడా 4 దెబ్బలేయండి. అసలు మీ టెన్షన్ తో చూస్తుంటే నీ జోకులేంట్రా? వెళ్ళి మనతో పాటు మా అన్నయ్య కూడా వంట చేయి. అసలు ఈ ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలా ఏంటో. అందరిని భయపెడుతూ బెమ్మెలెత్తుస్తూ ఉండే మీరు ఇలా ఉండడం చూడలేకపోతున్నానండి. రానివ్వండి, ఎవడొస్తాడు రానివ్వండి. 2 రోజులు ఉల్లిపాయలు కోయిస్తే కన్నీళ్ళు పెట్టుకుని పారిపోతాడు. ఏడిసావు, మా అన్నయ్య ఉల్లిపాయలకే కన్నీళ్లు తెప్పిస్తాడు. అవునరా, ఏంటండి కాలిమేలు మోగితే బాంబు వెళ్ళినట్టు అలా ఉలికి పడతారు? డబ్బింగ్ సినిమాలో లాగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నిసలిస్తారండి. మీరు ఉండండి, అవతల ఎవరు వచ్చారో నేను చూసొస్తాను కదా. అవతల ఎవడో బకాసుడు వచ్చినట్టు అంత భయపడతారేంటండి? నేను చూస్తాను కదా, మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నాను కదా. ఎవరు లేరు కదా. అన్నయ్య, ప్రయాణం బాగా జరిగిద్దా? ఏదో జరిగింది లేరా. స్పీడ్ మిషన్లు ఇంకా ఇండియాలో రాలేదు. నేను కనిపెడితే ఎవరు తీసుకోరు. ఏమ్మా, నువ్వు గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎక్కలేదు బావుగారు. నువ్వు కంగారు పడకమ్మా, నేను ఎక్కిస్తాను. అయ్యగారు, ఈ వృద్ధ బాలుడెవరు? ఏంటి, నేనెవరో తెలీదా? తెలీదండి. నిజంగా తెలీదా? మీరెవరో తెలియడానికి రాష్ట్ర మంత్రియా, ప్రధానమంత్రి? ఒరే గజపతి, నీకు ఎన్టీఆర్ తెలుసా? పాత ఎన్టీఆర్ కాదు, కొత్త ఎన్టీఆర్ కూడా తెలుసు. అక్కినే నాగేశ్వరరావు తెలుసా? నాగార్జున, నాగ చైతన్య, ఈ మధ్య వచ్చిన అఖిల్ కూడా తెలుసు. మరి వాళ్ళందరూ తెలిసినప్పుడు నేనెందుకు తెలియపోవాలి? ఏ సినిమాలో నటించారు? నీకెక్కడో ఏదో లూజ్ అయ్యిందిరా. కంగారు పడు, టైట్ చేస్తాలే. అయ్యగారు, ఈయన ముట్టుకుంటే షాక్ కొట్టేలాగున్నారు. అందుకనే ముట్టుకోకు. సెల్లార్లో నా లగేజ్ ఉంది, అది తీసుకురా. త్వరలో అని నేనెవరో నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆయన కరెంట్ స్తంభం కాదురా, ట్రాన్స్ఫారం. తాకితే కాలిపోతాం. ఆయింట్మెంట్ తో పోయేదానికి ఆపరేషన్ వర్క్ తెచ్చుకోకు. లగేజ్ పట్రా, వెళ్ళు. ఈయనకి భాషకున్నంత ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుంది. వీళ్ళందరూ భయపెడుతూ నన్ను కూడా తెగ భయపెడతారేంటి? లగేజ్ తీసుకురా. నీ పేరేంట్రా అబ్బాయి? గజపతి అండి, పాలు తాగండి. అవును గజిబిజి, మా తమ్ముడికి బంతి అని రాహుల్ అని 2 కొడుకులు ఉండాలిగా, వాళ్ళు ఏది? రాహుల్ బాబు పెళ్లి అయిపోయింది కదండి. చిన్నమ్మాయి గారు చిట్టితో ఎదురుగుండా ఫ్లాట్ లోనే ఉంటున్నారండి.
ఇక పెద్ద బాబు అయితే ఉద్యోగం వెతుక్కుంటూ ఊరి మీద పడ్డారండి. ఓహో, వాడికి నాకు మళ్ళీ పెళ్లి కాలేదు కదూ? అవునండి, ఆయనకి మీ పొలికలు వచ్చినట్టున్నాయి. ఇంతకు మీరు పెళ్ళని చేసుకోలేదండి? నేను గొప్ప సైంటిస్ట్ ని, ప్రపంచం ఇంకా నన్ను గుర్తించలేదు. మీరు సైంటిస్టా? సైంటిస్ట్ అంటే ఏంటండి? ఇవి చూడు, నీకే తెలుస్తుంది. అయ్యారు, వీళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళు కదా, వీళ్ళతో మీరు ఫోటో ఎలా దిగారండి? పిచ్చోడా, బతికుండడం చచ్చిపోవడం అనేది నీలాంటి మామూలు మనుషులకు కానీ నాలాంటి మేధావులకి కాదు. నేను టైం మిషన్ లో వాళ్ళ కాలానికి వెళ్లి వాళ్ళతో ఫోటోలు దిగి వచ్చాను. ఇదేదో నమ్మేలాగే ఉందిలేండి. ఇంతకు మీ పెళ్ళెందుకు కాలేదు ఆ కథ చెప్పలేదు. అది కథ కాదు, ఒక రొమాంటిక్ లవ్ జర్నీ. జర్నీయా అంటే బస్సులు గుద్దేసుకుని యాక్సిడెంట్లు అయిపోయి అలాంటి కథ చెప్పండి. నేను త్రిపుర అనే అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళ అమ్మ పేరు పిశాచా? కాదు, గీతాంజలి. ఓహో, అదొకటి ఉంది కదూ. వాళ్ళ నాన్న పేరు ఖచ్చితంగా పసుపుతాయి ఉంటుంది. అవును, కానీ ఆయన ఇప్పుడు లేరు, సమాధి చేసేశాను. నేను అమ్మాయి ఫిజిక్స్ చూసి లెక్కలు వేశాను. కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, కానీ చిన్న తప్పుతో మొత్తం ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఏమైంది అయ్య గారు? లవ్ లెటర్ రాసి పిల్లకి బదులు తల్లికి ఇచ్చాను. ఆవిడ నన్నే పెళ్లి చేసుకుంటాను నా వెనకాల పడింది. అప్పుడు త్రిపుర ఏం చేసిందండి? త్యాగం చేస్తానంది. నేను ఆ త్యాగం భరించలేనని ఇద్దరం ఎక్కడికైనా లేచిపోదాం అన్నాను. అమ్మా, మీ రోజుల్లో కూడా లేచిపోవడాలు సహజనాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇద్దరం లేచిపోదామని డిసైడ్ అయ్యాక నేను ర్యాకెట్ తయారు చేశాను. ఇద్దరు మార్స్ కి వెళ్లిపోయి హ్యాపీగా ఉందాం అనుకున్నాం. అమ్మాయిని ర్యాకెట్ లో కూర్చోబెట్టి నేను లగేజ్ తీసుకుందామని కిందకి దిగాను. తర్వాత ఏమైందండి? ఏముంది, నేను కొంచెం లేట్ అయ్యేసరికి ర్యాకెట్ మార్స్ వైపు వెళ్ళిపోయింది. మీ దగ్గర ఇలాంటి చావకళ్ళు చాలా ఉన్నాయండి. ఆయన లేచిపోదాం అనుకున్న వాళ్ళు ఊటికో కొడైకొండలకు వెళ్ళాలి గాని మార్స్ పైకి వెళ్దాం ఏంటండి? నీలాంటి సామాన్యులు ఊళ్ళు మారుస్తారు, కొంచెం డబ్బున్న వాళ్ళు దేశాలు మారుస్తారు, నాలాంటి మేధావులు గ్రహాలు మారుస్తారు. పోనీ ఇంకో రాకెట్ కనిపెట్టి మీరు వెనకాల వెళ్ళకపోయారా? నేను ఒకసారి కనిపెట్టింది రెండోసారి కనిపెట్టను. దట్ ఈస్ మై పాలసీ. పోనీ ఇంకో అమ్మాయిని చూసుకోవచ్చుగా? సారీ, ఒక దేవుడికి వేసిన దండ ఇంకో దేవుడికి వెయ్యం. అలాగే ఒక అమ్మాయికి ఇచ్చిన మనస్సు ఇంకో అమ్మాయికి ఇవ్వలేము. దట్ ఈస్ మై వీక్నెస్. అయ్యా, ఈ ఇంట్లో ఒక్కొక్కరికో పిచ్చి ఉంది, కానీ అన్ని పిచ్చులు కలిపి మీలో ఉన్నాయి. ఈ గజిబిజిగాడు నన్ను నమ్మాడా లేదా? ఒకసారి నమ్మానంటాడు, ఇంకోసారి నమ్మలేదంటాడు. నేను ఎలాగైనా సైంటిస్ట్ అని గట్టిగా ప్రూవ్ చేయాలి. ఈయనేంటి ఇక్కడ ఉన్నారు? అయ్యగారు, బయటికి వెళ్తున్నాను, మీకు ఏమైనా కావాలా? బయటిగా? దేనికి? అదేనండి, సరుకులు తేయడానికి. చూసావా ఇండియా ఎంత వెనకబడిపోయిందో? చూసావా? నేను సరుకులు తేయడానికి ఇండియా వెనకపడిపోవడానికి సంబంధమేముందండి? నాలాంటి సైంటిస్ట్ ని ఎంకరేజ్ చేసి ఉంటే సరుకులే ఇంటికి వచ్చే మిషన్ తయారు చేసేవాడిని. దానికి మిషన్ ఎందుకండి? ఫోన్ చేస్తే షాప్ వాడే సరుకులు ఇంటికి పంపిస్తాడు. అయ్యగారు, నాకు డౌట్ అండి. చెప్పు. డౌట్ చెప్పమంటారండి, అడగమంటారు? అడగడం మా సైంటిస్టుల పని, చెప్పడం ఈ పని వాళ్ళ పని. ఓహోహో, సరే. మీకు సిగరెట్ అలవాటు ఉందా అండి? ఒక్కసారి ఎవరో కాల్చడం చూశాను, చిరాకు వచ్చి మానేశాను. దాన్ని మానేటమనరండి, అలవాటు చేసుకోకపోవడమంటారు. నేను అలవాటు చేసుకోపోవడం అంటే మానేయడమేరా. ఐసి, మరి ప్యాకడారా? ఎవరో ఆడడం చూసి చికాకేసి మానేశాను రా. మందు తాగడం అలవాటు ఉందా? లేదురా, ఎవడో తాగడం చూసి అసహ్యేసి మానేశాను.
నాకు ఇప్పుడు అర్థమైందండి మీకు పెళ్ళెందుకు కాలేదో పిల్లలు ఎందుకు లేరు. నాకు ఇంకో చిన్న డౌట్ అండి. అడుక్కో. మిమ్మల్ని మెంటల్ హాస్పిటల్ ఎందుకు పెట్టారండి? నేను మందు కనిపెట్టాను రా, అది తాగితేనే పిల్లలు పుట్టేస్తారు. అది మంచి పనే కదా. నేను అది మార్కెట్ లోకి వదలకు ముందే మా ఇంట్లో 2 దొంగలు పడ్డారు. వాళ్ళలో ఒకడు మందు సీసా పట్టుకుపోయాడు. పట్టుకుపోయి ఏం చేశాడు? వాళ్ళ ఆవిడకి ఇచ్చాడా? లేదు, వాడే తాగేశాడు. వాడేమయ్యాడయ్య గారు? ఏమయ్యాడంటే గంపెడి పిల్లలకి తల్లి అయ్యాడు. మీరు చాలా గ్రేట్ అయ్య గారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన వాడిని ప్రసూతి వాడికి పంపించారే. కానీ లోకం నన్ను అపార్థం చేసుకుని మెంటల్ హాస్పిటల్ కి పంపించింది. నీకు అదే కరెక్ట్. ఇంతకీ నీకు పెళ్ళయిందా? నీకు పెద్ద బాబుకి అవ్వందే నాకు ఎక్కడవుతుందండి. అయితే నువ్వు నా కోరిక తీర్చాలి. ఏంటండి సౌండ్ తేడాగా ఉంది? అది కాదా, ఒక్కసారి మహోన్నత సైంటిస్ట్ క్షీరసాగరానికి జై అనాలి. నాకు నోరు తిరగడం లేదండి. నోరు తిరగకపోతే నువ్వు తిరగరా. ఇంకోసారి అంటా అండి. వీడు నన్ను సైంటిస్ట్ గా ఒప్పుకోవాలంటే నేను ఏదో ఒకటి కనిపెట్టి తీరాలి. ఏం కనిపెట్టాలి? ఏదో ఒకటి కనిపెట్టాలి. ఈ కారుని పడవ చేసేద్దామా? వద్దు, హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం. పోనీ ఈ కార్ని స్కూటర్ చేసేద్దామా? వద్దు, ట్రాఫిక్ ప్రాబ్లము. అది కాదు, ఏదో ఒకటి గొప్పగా కనిపెట్టాలి. కనిపెడతాను, అందరికీ ఉపయోగపడేది కనిపెడతాను. ఏం కనిపెట్టాలి? ఈ బండ వెధవ చేత నేను ఎలాగైనా సైంటిస్ట్ అనిపించుకోవాలి. ఎలా? ప్రతివాడికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, కానీ వీడు దుడ్డు బుక్కలో ఉన్నాడు. వీడికి వీక్నెస్ ఏంటి? ఏదో ఒకటి కనిపెట్టాలి. ఎలా? ఎప్పుడు? ఎందుకు? మా చిన్నాన్నగారు వచ్చారా? మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. అవును అన్నయ్య, రాజసూయానికి మహర్షులందరూ వేంచేశారు. వారి గోష్ఠిలో రాజర్షులు మీరు లేరే అని ధర్మరాజు చాలా విచారించాడు. చూసారా మరి, మనం కూడా వెళ్ళుంటే ఎంత వేడుగ్గా ఉండేది. అవునవును అవునన్నయ్య, మీరు సత్యవ్రతులని, మీరే దీనికి అర్హులని ధర్మరాజు ఈ కానుక మీకు పంపించాడు. ఏమిటది? త్రికాలములలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తుల చేత బహిరంగం చేయించి మహిమ కలిగిన సత్యపీఠం ఇది. పూర్వము హరిశ్చంద్రుని సత్యసంధతకు మెచ్చి విశ్వామిత్రుడు ప్రతీతి. మరి దీని ప్రభావం వినండి. ఎవరినైనా ఈ పీఠం ఎక్కించిన చాలు, వారి చేత వారి నోటి వెంటే వారు అనుకున్న. చూసారా, ఈటీవీలో అలనాటి మేటి చిత్రాలని మంచి పౌరాణిక సినిమాలు వేస్తున్నాడు. అవును, అవన్నీ కల్తీ లేనివి, అచ్చమైన తెలుగు సినిమాలు. ఈ గజిబిజిగాడు నన్ను సైంటిస్ట్ అని నమ్మలేదు. వీడి కోసమైనా నేను ఏదో ఒకటి కనిపెట్టాలి. బయటికి పలికిస్తుంది. ఈ ప్రపంచంలో ఇటువంటి చిత్రాలు కూడా ఉంటాయని నేను ఎప్పుడూ విన్నాను. మన శశి పంపిన కానుకేది? ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండా నేనే ఇవ్వడం? అన్నీ తెలుస్తాయి. శశి, నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పేటికి తెరిచి చూడు. నీవేనా నీ
నీవే నా నన్ను తలకినది నీవే నా నన్ను